పీసీఓడి సమస్య ఉన్న వారికి పిల్లలు పుడతారా? చాలామంది మా దగ్గరికి పీసీఓడి అనే రిపోర్ట్ స్కాన్లో రాగానే భయపడుతూ వస్తూ ఉంటారండి కన్సల్టేషన్కి. సో పీసీఓడి గురించి మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అందరికీ ఉండే పీసీఓడి ఒకే రకంగా ఉండదండి. పీసీఓడి సివియారిటీని బట్టి కొంతమందికి ఎలాంటి మందులు లేకుండా వీళ్ళు కన్సీవ్ అయిపోతారు. జస్ట్ వెయిట్ లాస్ అండ్ కొద్దిగా డయట్ మార్చుకోవడం వల్ల, సో బరువు తగ్గడం అండ్ తినే ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల వీళ్ళు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది చాలా మైల్డ్ సివియారిటీ ఉండే పీసీఓడి ప్రాబ్లమ్కి. అండ్ నెక్స్ట్ రకం ఏంటంటే, కొన్ని మాత్రలు లేదా అవసరం పడితే ఇంజెక్షన్స్ కూడా వాడాల్సిన సిచ్యువేషన్లో ఉండే పీసీఓడి. ఇలాంటి వాళ్ళకు ఒక ఫర్టిలిటీ డాక్టర్కి వెళ్ళి స్కాన్ చేసి అండ్ బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల ఎంత సివియర్గా పీసీఓడి ఉంది అనేది కనుక్కుని వాళ్లకు ప్రిస్క్రిప్షన్ ఇస్తామండి. సో పీసీఓడి అనగానే భయపడాల్సిన అవసరం లేదు. వెయిట్ లాస్ అండ్ డయట్ మార్చుకోవడం అండ్ టాబ్లెట్స్, అండం పెరగడానికి టాబ్లెట్స్ వాడడం, లేదు అండం విడుదల అవ్వట్లేదు అని కనుక్కుంటే కనుక వీటికి ఇంజెక్షన్స్ వేసుకోవడం వల్ల వీళ్ళలో పిల్లలు పుట్టే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయండి. సో భయపడిన అవసరం లేదు. పీసీఓడి ఉండడం వల్ల మేజర్ ప్రాబ్లం ఫర్టిలిటీకి ఉండదు.